చేయటం, ఏదైనా పెట్టుకోండి. అది అపూరకం అంటే గుర్తుండదో ఉండదు, మళ్ళీ అదేదో పేరు చెప్పిండని ఇంటికి పోయి తలబద్దలు కొట్టుకోవాలండి. ఫుల్ చేసుకోవడం, తర్వాత ఫుల్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం. ఫుల్ అంతా నిండుగా నింపాను, గిన్నె పూర్తిగా నిండింది, రైట్. దీన్ని కుంభకము, ఫుల్ఫిల్నెస్. తర్వాత బయటికి గాలి వదిలేస్తున్నాను, ఒకే రిలీజ్. రేచకం అయిపోయింది, యాక్చువల్లీ అంతే కదా, గాలి తీసుకోవటం వదలటమే ఉంది. వీటిని రెండింటిని విడదీసి చూపించినప్పుడు మధ్యలో ఉన్న స్పేస్కి 2 పేర్లు పెట్టి, కుంభకం అని, శూన్యకం అని. ఇంతే, పెద్ద ఎక్కువ కన్ఫ్యూజ్ కాదు. ఏందో ఉందని చాలా ప్రాబ్లం అనమాట, గుర్తుండక. నెక్స్ట్ ఈ ప్రాణాయామం చేసినప్పుడు బ్రెయిన్ కూడా పనిచేయదు, అంటే ఆలోచన విధానం ఆగిపోయేసరికి మనం ఏంటంటే గుర్తుండక అంత కన్ఫ్యూజన్ అందుకే పేర్లు ఎక్కువ చెప్పాలి, ట్రై చేయండి. పేరు ప్రాసెస్ తీసుకుంటాం, వదులుతాము. ఫస్ట్ దాంట్లో ఉన్నదే, కాకపోతే వాటికి రెండింటి మధ్యన చిన్న స్పేస్ని మెయింటైన్ చేస్తూ చేస్తాం. ఇది మీ కూర్చోవడం అనేది మీ ఛాయిస్ అండి. బాగా పెయిన్ బట్టి చూడండి. వజ్రాసనం యాక్చువల్లీ ఏంటంటే ఇది నేర్చుకునేటప్పుడు కన్నా వజ్రాసనం వచ్చింది. మనం 40 ఏళ్లకు 50 ఏళ్లకు వచ్చి ఇవాళ వజ్రాసనం నేర్చుకుంటా అంటే తెలియదు కాదు. వజ్రాసనం రాకపోతే ఇది ఏంటంటే ఒక నెల రోజులు అయిన తర్వాత, నెల రోజులు అయిందన్న వాళ్ళ తర్వాత మొదలుపెట్టాలి. సీట్ కింద బ్రిక్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని, లేదనుకుంటే ఆ మెట్టు కింద మెట్టుకు వేసేసి కామెంట్ పెట్టుకోవాలి. ఇబ్బంది లేదు, అలవాటు అవుతుంటుంది. 4 రోజుల తర్వాత తగ్గిపోయిన తర్వాత కింద నెమ్మదిగా కూర్చోవచ్చు, రైట్. ఇక చూడండి, ఒక్కసారి 3 స్టెప్స్ చేసి చూపిస్తాం. ఇక ఒకటే చూపించాం మీకు, ఇక 2 చూపించలేదు. ఇంతే. ఇది క్లియర్ కదా, గుర్తుంది కదా అందరికీ. ఇది కనిష్ట విభాగ అంటారు. మధ్యమ విభాగం. మధ్యమ విభాగం వచ్చేటప్పటికల్లా అక్క నిద్రపోవటానికి ఇక్కడికి వచ్చింది, నాకు కూడా నిద్ర వస్తుంది మరి. ఇక రైట్. చూడండి, ఇంతసేపు చేసినాక నిద్ర వస్తే ఎట్లా, చేయలేదని అర్థం. ఇక్కడ కూడా ఇంటి గురించి ఆలోచనలే. ఎలా ఉన్నాయి నా చేతులు చూడండి, ఈ బొట్టన వేలు సంఖలోకి వస్తుంది. నెక్స్ట్ అందరూ ఏంటంటే ఇలా ఒత్తేస్తూ ఉంటారు, నొప్పి పుడుతుంది అంటారు, ఇక్కడ నొప్పి పుడుతుంది అంటారు. అసలు ఒత్తొద్దు, టచ్ కావద్దు. ఈ పొజిషన్ రావాలంటే కూడా, కరెక్ట్ పొజిషన్ రావాలంటే కూడా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేయించింది. ఇదేనా చూడండి, ఇక్కడ కూడా మా చేతులు హైట్లో ఉండాలి. అక్కడ చెప్పే పాయింట్ ఇది ఇంకోవాలి. ఇది ముందు రోజుల్లో నేర్చుకొని చేయాల్సి వచ్చినప్పుడు ఇక సేమ్ ఎగ్జిట్ చేసి లోపల ఎంటీ చేస్తాను ఫస్ట్.